ఈరోజు నిమ్మకాయ షర్బత్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దీంట్లో 5 టీ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్నాక చక్కెరను బాగా కరిగే వరకు కలుపుకోవాలి. చక్కెర బాగా కరిగిన తర్వాతనే నిమ్మరసం వేసుకోవాలండి. నేను ఒక ఫుల్ నిమ్మకాయని తీసుకున్నాను. దీని మధ్యలో కట్ చేసి అందులో ఉన్న గింజలు తీసేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను. చూడండి, చక్కెర బాగా కరిగిపోయింది. ఇప్పుడు దాంట్లో నిమ్మరసం వేసుకోవాలి. చక్కెర కరగకముందు నిమ్మరసం వేసుకున్నట్లయితే చక్కెర కరగడానికి లేటుగా టైం పడుతుంది. అందుకే చక్కెర పూర్తిగా కరిగిన తర్వాతనే నిమ్మరసం వేసుకోవాలి. ఒక్కసారి రసం వేసాక కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్, ఒక 1/4 టీ స్పూన్ అట్లా జీలకర్ర పొడి వేసుకోవాలి. నేను అరగంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది వేసాక పూర్తిగా నీళ్ళల్లో మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే నిమ్మకాయ షర్బత్ రెడీ అయిపోయింది.